అబ్రహాము పిల్లలు విశ్వాసులకు తండ్రి అంటున్నాడు. ఎలాగుంటే పుట్టి పేరుతో అతడు రాలేదు, అతడు కార్యము చేశాడు కనుక మనము కూడా విశ్వాసమని పేరు పెట్టుకున్నాము. కానీ మన దగ్గర విశ్వాసమే లేదు. ఒక పక్షి ఎలాగైతే తన బిడ్డలు కాపాడుతున్నదో, తన బిడ్డల కొరకు తన ప్రాణమును ఎలాగైతే ప్రియులారా త్యాగము చేసిందో, దేవుడు కూడా నీ కొరకు నా కొరకు తన ప్రాణమును త్యాగం చేసి నీ కొరకు నా కొరకు పరలోకముకు తండ్రి ప్రియులారా ఆ కల్వరి పర్వతం మీదకి ఎక్కినట్టు మనం చూడగలుగుతున్నాం. ఆ కల్వరి పర్వతం మీదకి ఎక్కి మన ప్రాణ దోషము, మన పాప దోషమును భరించి మన మీదకి రామశౌకర్యతను తను తాను పొందుకొని మన ప్రేమను కనపరిచినటువంటి ఆ పర్వతంలోకి ఎవరెక్కగలుగుతాం? మనం లోక శక్తులతో మనం యుద్ధం చేయలేము కనుక ఏలియా లాంటి ప్రియులారా ఆ దేవునికి శక్తి ద్వారా మనము ఎక్కేటువంటి బిడ్డలుగా ఉండాలి. కర్మేలు పర్వతమై ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ప్రియులారా, మన దేశానికి దేవుడు అనుగ్రహించినటువంటి గణతంత్ర దినాన్ని బట్టి, రిపబ్లిక్ డే బట్టి కూడా శుభాకాంక్షలు తెలియచేస్తుంటున్నాను. దేవుడు తన యొక్క మహాకృపా కనికరమును బట్టి మన దేశము కూడా చట్టాల ద్వారా నడిపించబడినట్లుగా చట్టాలు ఆమోదించిన దినమైంటున్నది. ఇది చట్టములు ఆమోదించినట్టు దినమైంటుంది కనుక అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుని నిబంధనను చట్టముల ప్రకారము నడుచుకునేటువంటి విధంగా మనం ఉండవశారమైంటున్నామని దేవుని వాక్యాన్ని బట్టి నేను సెలవిస్తుంటున్నాను. కనుక ఇక్కడ మనము చదివినటువంటి కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 61వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది దావీదు మహారాజు ప్రియుల రచించినటువంటి కీర్తనగా మనం చూడగలుగుతుంటున్నాం. ఒక పరిస్థితిలో ఉండి, లేకుంటే ఒక ఆపదలోనే కానీ, కష్టంలో ఉండి కానీ, అనారోగ్యం ఉండే కానీ, ఏదో ఒక పరిస్థితిలో ఉండి అతడు ప్రార్థన చేస్తున్నట్లు మనం చూడగలుగుతుంటున్నాం. మొదటి వాక్యం ఏమంటుందమ్మా? దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవి యొగ్గుమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. రెండో వాక్యం చూస్తే నా ప్రాణము తల్లడిలాగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని దావీదు మహారాజు ప్రియుల ప్రార్థన చేస్తున్నట్లు మనం చూడగలుగుతుంటున్నాం. దేవా నా మొర్రను ఆలకించుము. దావీదు మహారాజుకు తెలుసు దేవుడు తన ప్రార్థనను ఆలకిస్తాడని, దేవుడు తన భక్తుల ప్రార్థనను విసర్జించడని మనకు బాగా తెలుసు కదా. దేవుడు పిల్లారా మన ప్రార్థనను ఆలకించేవాడు. దేవునికి ఒక బిరుదు కూడా ఉంటున్నది. ఏం బిరుదు ఉంటున్నది అమ్మా? బైబిల్ ఒక మాట ఉంటున్నది, ప్రార్థనను ఆలకించేవాడా. దేవుని ఈ నామమును బట్టి కూడా మనం పిలిచే వారమై ఉంటున్నాం. ప్రార్థనను ఆలకించేవాడా, మన దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు అంటున్నాడు. మన ప్రార్థనలు పిల్లారా దేవుడు అంగీకరించేవాడు అంటున్నాడు. కనుక ఇక్కడ భక్తులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవా నా మొర్రను ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఒక్కొక్కసారి మన ప్రార్థనలకు జవాబు రాదు. ఒక్కొక్కసారి మన ప్రార్థన ఎంత మొర్ర పెట్టినను కూడా మన ప్రార్థనకు జవాబు రాదని దేవుని యొక్క వాక్యమును సెలవిస్తుంటే కనుక ప్రియులారా, ప్రార్థనను ఆలకించే దేవుడుగా మన ప్రార్థనలు పిల్లలు చెవియొగ్గే దేవుని మనం చూడగలుగుతుంటున్నాము. కనుక ఎందుకొరకు పిల్లలు ఒక్కొక్కసారి మన ప్రార్థనకు జవాబు రాదు. మనం ఎన్నో దినాల నుంచి, నెలల నుంచి కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకు జవాబు రాదు. కారణం ఏంటిది? నా హృదయంలో పాపమునే లక్ష్యము ఉంచినట్లయితే ఏమంటాడు భక్తుడు? నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినాడలా నా మొర్ర దేవుడు అంగీకరించడం దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అవిధేయతలో జీవించే వారి యొక్క ప్రార్థన, పాపముతో నిండి పాపములో నడుస్తున్నటువంటి వారి ప్రార్థన
దేవుడు పిల్లలు అంగీకరించాడు. అయితే ఒక్కొక్కసారి దేవుడు పిల్లరా తన భక్తుల ప్రార్థనను కూడా అంగీకరించాడు. తనకిష్టమైనటువంటి భక్తులు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు అంగీకరించాడు. దావీదు మహారాజు కుమారుడు బెత్షెబాకు కనినటువంటి కుమారుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు 7 రోజులు ఉపవాసం ఉండి, కటికమైన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదు. ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు. 7 రోజులు కఠినమైనటువంటి ఉపవాసకు ప్రార్థన చేశాడు. నా హృదయానుసారుడు దావీదు అనేటువంటి బిరుదు పొందినటువంటి దావీదు మహారాజు యొక్క ప్రార్థనను కూడా దేవుడు అంగీకరించలేదు. ఒక్కొక్కసారి మన జీవితంలో ప్రియులారా ప్రార్థనను అంగీకరించినటువంటి పరిస్థితులను మనం చూడగలుగుతుంటున్నాం. మోషే కూడా ప్రార్థన చేశాడు. దేవా చాలుగా నా ప్రాణాన్ని తీసుకొని ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు జనాంగము మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడు వారి యొక్క మాటలు, వారి యొక్క పరిస్థితులను చూసి విసిగిపోయి, దేవా ఇక చాలు నాయన నా ప్రాణము తీసుకొని మోషే ప్రార్థన చేసినప్పుడు మోషే ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా కూడా ప్రార్థన చేశాడు. ఏలియా కూడా అంటున్నాడు, దేవా యెజబేలుకు భయపడ్డాడు. యెజబేలుకు ఒక స్త్రీకి భయపడిపోయి నాయన నా ప్రాణము తీసుకొని ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన కూడా దేవుడు అంగీకరించలేదు. మనకు బాగా తెలుసు, అపోస్తలుడైన పౌలు గురించి బాగా తెలుసు. నాయన నా శరీరం ఉన్నటువంటి ముళ్ళును తీసివేయని ప్రార్థన చేశాడు. పౌలు యొక్క ప్రార్థనను కూడా దేవుడు అంగీకరించలేదు. ఇక్కడ మన భక్తిని మనం చూసినప్పుడు ఆయన ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తుంటున్నాడు. ఆయన భయంకరమైనటువంటి ఆపదలో సొంత కుమారుడైనటువంటి అబ్షలోము ద్వారా తన ప్రాణమునకు హాని ఉన్నదని అతడు ఆ కనాను దేశమును విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోయి అడవులలోనికి వెళ్ళిపోయి అక్కడ నుండి ఆయన ముర్ర పెట్టినట్టు చూడగలుగుతుంటున్నాం. అక్కడ నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. నాయన కష్టములలో ఒంటరిగా ఉండి తన సొంత కడుపులో పుట్టినటువంటి అబ్షలోము ద్వారా తన ప్రాణమునకు హాని ఉన్నదని తెలిసి అతడు దగ్గరికి వెళ్ళి అరణ్యంలోనికి గుహలోనికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అతను ప్రార్థన చేస్తున్నట్లు మనం చూడగలుగుతుంటున్నాం. అక్కడ అంటున్నాడు, దేవా నా మొర్రను ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. 2వ వాక్యం ఏమంటున్నాడు? నా ప్రాణము తల్లడిల్లగా దేవా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైనటు కొండపైకి నన్ను ఎక్కించు. దేవా నేను ఎక్కలేనటువంటి కొండలు ఉంటున్నవి, నేను ఎక్కలేనటువంటి కొండలు. దేవా మనకు బాగా తెలుసు, ప్రపంచంలో కొన్ని వందల అపార్ట్మెంట్స్ ఉంటున్నవి కదా, కొన్ని వందలు అపార్ట్మెంట్స్ ఉంటున్నవి. అవి ఎక్కిపోవాలంటే మెట్ల నుంచి మనం ఎక్కిపోలేం. ఎక్కుతామమ్మా ఎవరన్నా? 100 లేకపోతే 100 అంతస్తులు ప్రపంచంలో ఇంకా చాలా ఎత్తైన 100, 150, 200 ఇలాగ ఆ యొక్క అపార్ట్మెంట్స్ ఉంటున్నవి. ఎక్కగలుగుతామా? అయితే ఈజీగా ఏం చేశారు వాళ్ళు? ఈజీగా వెళ్ళడానికి కొరకు లిఫ్ట్ పెట్టారు. ఆ లిఫ్ట్లో మనము పైకి ఎక్కిపోగలుగుతున్నాం. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తుంటున్నాడు, దేవా ఎక్కలేనటువంటి కొండపైకి నన్ను ఎక్కించు. కొండలు కొన్ని ఉంటున్నవి, ఆ కొండలు మనం ఎక్కలేము. ఆత్మీయ జీవితంలో కొన్ని విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా మెల్లగా చెప్తాను, మీ హృదయంలో నాటుకోవాలి. అవి నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా ప్రియులారా మీ హృదయంలో నాటుకోవాలి. మీ జీవితాంతం కూడా మర్చిపోకుండా ఉండాలి. కనుక మనం ఎక్కలేనటువంటి కొండలు ఉంటున్నవి. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు
అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తన సొంత కుమారుని దేవుడు అడిగినప్పుడు, తన సొంత కుమారుని అబ్రహామా, నీవెక్కువగా ప్రేమిస్తున్నట్టు నీ కుమారుని నాకు అనుగ్రహించి నాకు బలిగా ఇవ్వు అన్నప్పుడు, ఆయన తన కుమారుని తీసుకొని వెళ్తూ మోరియా పర్వతం మీదకి ఎక్కిపోయాడు. మోరియా పర్వతం కొండ మీదకి ఎక్కిపోయాడు. అక్కడికి వెళ్ళి తన కుమారుని దేవునికి అర్పించడానికి సిద్ధపడ్డాడు. తాను ఎక్కువగా ప్రేమించేది, తనకి ఇష్టమైనటువంటి పిల్లల దేవుడు అడిగినప్పుడు మోరియా పర్వతం మీదకి ఎక్కిపోయి దేవునికి బలిగా తన కుమారుని ఇవ్వడానికి సిద్ధపడిన వాడుగా ఉంటున్నాడు. ఉదయకాలం ప్రేమిడలారా సంగమా, దేవునికి ఇష్టమైనట్టు దగ్గర ఉన్నప్పుడు అడిగినప్పుడు, దేవునికంటే ఎక్కువగా ఏమి ప్రేమిస్తుంటున్నావు, దేవునికి దగ్గరికి రాకుండా నేను ఏదైతే ఆటంకపరుస్తుంటున్నదో, దేవుని మందిరానికి రాకుండా ఏదైతే నేను ఆటంకపరుస్తున్నదో దానిని దేవుడిని అడిగినప్పుడు, విషయాలు దేవుడు నిన్ను అడిగినప్పుడు, ఆ విషయాలు అది నీవు దేవునికి సమర్పించేటువంటి విశ్వాసాన్ని మనము కలిగిన వారుగా ఉండాలి. విశ్వాసం అంటే పర్వతాన్ని మనం ఎక్కాలి. అయ్యా అబ్రహాము పిల్లారు విశ్వాసులకు తండ్రి అంటున్నాడు. ఎలాగుంటే ఉట్టి పేరుతో అతడు రాలేదు, అతడు కార్యము చేశాడు కనుక మనము కూడా విశ్వాసమని పేరు పెట్టుకున్నాము. కానీ మన దగ్గర విశ్వాసమే లేదు, చూడగలుగుతుంటున్నాము కనుక దేవుడు ప్రియులారా మన జీవితాలు సంపూర్ణంగా తనకు సమర్పించుకోవాలి. దేవుడు వాక్యం సెలవిస్తున్నది కనుక మోరియా పర్వతాన్ని మనము చూడగలుగుతుంటున్నాం పిల్లరా. అబ్రహాముకి దేవుడు విశ్వాస పరీక్ష పెట్టాడు. రెండవ పర్వతాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సినాయి పర్వతమును పిల్లరా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ సినాయి పర్వతం మీదకి మోషే ఎక్కిపోయాడు దేవుని దగ్గరికి. సినాయి పర్వతం మీదకి అగ్ని మధ్యలోనికి వెళ్ళిపోయాడు. యెహోషువ వెళ్ళలేదు మోషేతో. అహరోను ఎప్పుడు కూడా మోషేతో అంటుకొని ఉంటాడు, కానీ అహరోను కూడా వెళ్ళలేదు. యెహోషువ కూడా వెళ్ళలేదు. ఒంటరిగానే మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు అగ్నిలో అతడికి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చిన వాడే అంటున్నాడు. మన జీవితంలో ప్రియులారా దేవునితో మనం సన్నిహిత సంబంధాన్ని కలిగిన వారుగా ఉండాలి. దేవునిలోనికి మనం వచ్చే బిడ్డలుగా ఉండాలి. ఆ అనుభవం ద్వారా దేవుడు దహించి అగ్ని అంటున్నాడు కనుక మన దేవుడు దహించేటువంటి అగ్ని అంటున్నాడు. నిత్యము దహించే అగ్నితో సహవాసం చేసేవాడు ఎవడంటున్నాడు. నిత్యము దహించేటువంటి అగ్నితో సహవాసం చేసేవాడు ఎవడంటున్నాడు. నా దేవుడు అగ్ని దహించి అగ్ని అంటున్నాడు కనుక ఆ దేవుని మనం సమీపించాలంటే, ఆ దేవునితో మనం సహవాసం చేయాలంటే మన జీవితంలో ప్రియులారా దేవుని యొక్క శక్తిని మనం పొందిన వారుగా ఉండాలి. దేవుని అగ్ని చేత అభిషేకించబడినటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యమును సెలవిస్తున్నది కనుక సియోను పర్వతము ఎక్కేటువంటి ప్రియుల ఆ యొక్క సినాయి పర్వతమును ఎక్కేటువంటి అనుభవాన్ని మనము కలిగిన వారుగా ఉండాలి. దేవుని యొక్క పిల్లారా మహిమలోనికి మోషే వెళ్ళిపోయాడు. దేవుని యొక్క పిల్లరా ఆ యొక్క వెలుగులోకి మోసే వెళ్ళిపోయి చూడగలుగుతుంటున్నాం. మా విశ్వాస జీవితంలో కూడా ఈ సినాయి పర్వతం అనే పర్వతమును ఎక్కేటువంటి అనుభవం కలిగిన వారుగా ఉండాలి. అందుకని భక్తుడు ప్రార్థన చేస్తుంటున్నాడు, దేవా ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. ఇవి మనం చూసే కొండలు కావమ్మా, ఇది ఆత్మీయ కొండల గురించి నేను చెబుతుంటున్నాను కనుక మన జీవితంలో పిల్లలు త్యాగం అనేటువంటి అబ్రహాములో త్యాగం ఉండాలి. మోషే ఇలాంటి పిల్లల అభిషేకం మనం కలిగిన వారుగా ఉండాలి. మూడవ పర్వతం చూస్తే కర్మేలు పర్వతం ఉంటున్నది. ఏలియా ఎక్కినటువంటి పర్వతము. యజబేలు రానికి భయపడిపోయి ఆయన ప్రియులారా ఆ యొక్క కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. అక్కడ యజబేలు యొక్క 400 మంది బయలు ప్రవక్తలను హతము చేసిన వాడే అంటున్నాడు. 400 మంది బయలు ప్రవక్తలను తడుము చేసిన వాడే అంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ప్రాణ భయం వచ్చేసిట్టున్నది. అయ్యా అప్పుడు దేవునికి అతడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రియులారా ఏలియాను ఆ యొక్క కర్మేలు పర్వతం మీదకి ఆయన శక్తి ద్వారా దేవుడు పిల్లారా ఏలియాని ఎక్కించిన వాడే అంటున్నాడు. మన శక్తి ద్వారా మనం ఎక్కలేము,
మన శక్తి ద్వారా మనం పోరాడలేము, శత్రువులతో మనం యుద్ధము చేయలేము, అపవాదితో మనం యుద్ధము చేయలేము కనుక, లోక శక్తులతో మనం యుద్ధము చేయలేము కనుక, ఏలియా లాంటి ప్రియులారా దేవునికి శక్తి ద్వారా మనము ఎక్కేటట్టు బిడ్డలుగా ఉండాలి. కర్మేలు పర్వతం అవుతున్నది కనుక, ఎన్నో ప్రియుల భయాలు మనకు కలిగించే పరిస్థితులు ఉంటాయి కనుక, ఎన్నో విషయాలలో మనం భయపడిపోతాము కనుక, ఇంకొక ఆఖరి పిల్లలు ఇంకా చాలా ఉన్నాయి కనుక ఒక పర్వతాన్ని గురించి చెప్తాను నేను. అది ప్రియులారా కల్వరి పర్వతం అంటున్నది. అది కల్వరి పర్వతం అంటున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి పర్వతం మీదకి ఎక్కినట్టు వాడుగా ఉంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కిన పర్వతం అంటున్నది. అది అందరం మనం ఎక్కలేము. కల్వరి పర్వతం అనగా క్రీస్తు త్యాగము చేసిన పర్వతము, ప్రాణాలు కూడా సైతం కూడా నీ కొరకు నా కొరకు ధార పోసినటువంటి పర్వతము. ఆ యొక్క ప్రియులారా దేవుడు తను తాను ప్రియుల ఆ కల్వరి పర్వతము, లేకపోతే ఇంకేమంటారు గొల్గోతా పర్వతం అని అంటారు. గొల్గోతా పర్వతము, కల్వరి పర్వతము, కపాలమనబడేటువంటి పర్వతం అంటే పేర్లు ఉంటున్నవి కనుక, ఒక విషయాన్ని చెప్తాను. ప్రభు యేసుక్రీస్తు ఎంత ప్రేమతో పిల్లరా ఆ యొక్క కల్వరి పర్వతం ఎక్కాడంటే, నిన్న మొన్న ఒక న్యూస్ మనకు తెలుసు కనుక, కాలిఫోర్నియా గురించి తెలుసు కనుక, ఒక వ్యక్తి పిల్లరా రోడ్డు ఎమ్మడి వెళ్ళిపోతుంటున్నాడు. కారులో వెళ్ళిపోతున్నప్పుడు అక్కడంతా కూడా ఆ రోడ్డు ప్రక్కలంతా కూడా గడ్డి చెట్లు కూడా కాలిపోతుంటున్నవి. అతడు వెళ్తూ ఉన్నప్పుడు ఒక చెట్టు కనబడ్డది అతనికి. ఇంకా అగ్ని సమీపిస్తున్నది. అయితే ఎప్పుడైనా ఆ చెట్టును చూసినప్పుడు చెట్టు పైన ఒక పక్షి తన గూడు కట్టుకున్నది. గూడు కట్టుకొని ఆ పక్షి ఆ గూడులో కూర్చున్నది. అలాగే కూర్చున్నది. ఆ యొక్క అగ్ని వచ్చింది, ఆ చెట్టును కూడా అంటుకున్నది. ఆ చెట్టును కూడా అంటుకుని ఆ వ్యక్తిని కారు ఆపి చూస్తుంటున్నాడు. ఆ యొక్క చెట్టును చూస్తున్నాడు, పక్షిని చూస్తుంటా. అయ్యో ఎందుకు ఈ పక్షి ఎగిరిపోతలేదు, ఎందుకొరకు పక్షి తన ప్రాణాన్ని కాపాడుకుంటలేదు అని అట్లాగే చూస్తే ఆ చెట్టు ఆ యొక్క అగ్నికి అది కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఆ వ్యక్తి కారు అక్కడి నుంచి వెళ్ళి ఆ చెట్టు పైకి ఎక్కి, ఆ కాలిపోయిన చెట్టుకి ఎక్కి ఆ గూడును చూసినప్పుడు, ఆ గూడు చూసి ఒక అయ్యక తల్లి పక్షి చనిపోయినది. దాన్ని ఇట్లా లేపి చూస్తే ఆ రెక్కల క్రింద దాని క్రింద 4 పిల్లలు సజీవంగా ఉన్నాయి. 4 పిల్లలు సజీవంగా ఉన్నది కనుక, ఒక తల్లి తన బిడ్డల కొరకు ఇంత త్యాగం చేసినప్పుడు, ఒక తల్లి తన బిడ్డల కొరకు ఇంత త్యాగం చేసినప్పుడు, నీ కొరకు నా కొరకు పరలోకమిక తండ్రి ప్రియులారా ఆ కల్వరి పర్వతం మీదకి ఎక్కినట్టు మనం చూడగలుగుతుంటున్నాం. ఆ కల్వరి పర్వతం మీదకి ఎక్కి మన ప్రాణ దోషము, మన పాప దోషమును భరించి మన మీదకి రావలసిన ఉగ్రతను తాను పొందుకొని తన ప్రేమను కనపరిచినటువంటి ఆ పర్వతంలోకి ఎవరు ఎక్కగలుగుతాం? మనము ఏ మనుషుడు ఎక్కగలుగుతాం? పిల్లలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు పిల్లరా తల్లి కంటే కూడా తండ్రి కంటే కూడా ఎక్కువగా ప్రేమించే దేవుడు అంటున్నాడు కనుక, అది కొరకు భక్తుడు ప్రార్థన చేస్తుంటే, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి నన్ను ఎక్కించము. ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి, ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవాలంటున్నాము కనుక, బిడ్డలారా నీ దేవుని యొక్క ప్రాణ త్యాగాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కనుక, ఇంకా 4వ వాక్యం చదువమ్మా. యుగయుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందునని భక్తుడు అంటున్నాడు. లోకములో ప్రియులారా మన చేతిలో దేవుని యొక్క రెక్కలను మనము ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి. ఆయన గుడారములో మనం నివసించేవాడుగా ఉండాలి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు. అయ్యా దేవుని మందిరములో అతిథిగా ఉండదగిన వాడేవారు, దేవునితో అతిథిగా నివసించేవాడేవాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కనుక, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యుగయుగములు నీ గుడారములో నీ వాసము నేను చేస్తాను. ఈ విశ్వాసాన్ని మనం కలిగిన, ఎందుకనగా నీ రెక్కల చాటున దాగు కొంటానని పిల్లలు కీర్తనకారుడు సెలవిస్తుంటున్నాడు కనుక, ఎల్లప్పుడు కూడా ఆయన పిల్లలు రెక్కలు మనల్ని కాచేది ఉంటున్నవి, ఆ రెక్కలు మనం కాపాడేది ఉంటున్నవి. ఒక పక్షి ఎలాగైతే తన బిడ్డలు కాపాడుకున్నదో, తన బిడ్డల కొరకు తన ప్రాణమును ఎలాగైతే ప్రియులారా త్యాగము చేసిందో, దేవుడు కూడా నీ కొరకు నా కొరకు తన ప్రాణమును త్యాగం చేసి మనలను తన గుడారములో దాచుకునే దేవుడు అంటున్నాడు.
తన గుడారంలో మనం దాచుకునే దేవుడు అంటున్నాడు. 63వ కీర్తన 7వ వాక్యము చూస్తే ఇలాగుంటున్నది. 63వ కీర్తన 7వ వాక్యము చూస్తే ఇలాగుంటున్నది. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. దేవుని సన్నిధి అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించునని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ప్రియులారా, మన జీవితంలో ప్రియులారా, దేవుని యొక్క నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని నేను చేస్తాను. దేవా, నీ రెక్కల చాటులోనికి నేను వస్తాను. దేవా నాయన, నీ రెక్కల చాటు నేను ఆశ్రయిస్తాను. ఒకసారి మనం ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రూతును మనం జ్ఞాపకం చేసుకుంటే, రూతు మోయాబు దేశస్తులైన రూతును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ రూతు పిల్లలు తన మోయాబు దేశం విడిచిపెట్టి ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చిన తర్వాత రూతును చూసి బోయాజు ఏమంటున్నాడమ్మా? రూతు గ్రంథం ఒకసారి తీయండి. 2:12 చూస్తే ఇలాగుంటున్నది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండునట్లుగా నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చే దేవుడు అంటున్నాడు. అమ్మా, నీ దేవుడు ప్రియులారా రూతుల గురించి చెప్తుంటున్నాడు. బోయాజు, నీవు ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క రెక్కలను ఆశ్రయించి వచ్చావు కనుక ఆయన సంపూర్ణమైన రక్షణ కాపుదలనికి స్థలం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాలం ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క రెక్కల క్రిందకి మనం రావాలి. ఆయన ఆశ్రయంలో మనం ఉండాలి. ఆయన దుర్గంలో మనం ఉన్నట్లయితే సంపూర్ణ రక్షణని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఉదయకాలం మన జీవితంలో ఆయన రెక్కలు విడిచిపెట్టిపోతున్నాం, ఆయన ఆశ్రయాన్ని విడిచిపెట్టిపోతున్నాం, సమస్యలోనికి వెళ్ళిపోతుంటున్నాం, చీకటిలోనికి వెళ్ళిపోతుంటున్నాము. కనుక జీవితంలో మనము నిరాశలోనికి వెళ్ళిపోతుంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. 57వ కీర్తన 1వ వాక్యము చూస్తే ఇలాగుంటున్నది. 57వ కీర్తన 1వ వాక్యము చూస్తే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చినాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను, ఈ ఆపదలు కష్టములు తొలగిపో వరకు కూడా నీ రెక్కల క్రిందికి నేను వచ్చాను. దేవా, నన్ను కరుణింపుమని భక్తుడు ప్రార్థన చేస్తుంటున్నాడు. చూడండి, సీతాకొక చిలుకను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సీతాకొక చిలుక వర్షం పడుతుంటే అది తను తానే కాపాడుకునేదిగా ఉంటుంది. సీతాకొక చిలుక పైన అంత కూడా ఏముంటుందమ్మా? మన చేతికి చేయబెట్టి అంతే దాని రంగుగా అన్ని కలర్స్ మనకు అంటుతాయి కదా. తాను భద్రపరచుకోవడానికి అది ఒక ఆశ్రయం తీసుకునేదిగా ఉంటుంది సీతాకొక చిలుక. తను ఆ యొక్క అవర్షమైపో వరకు కూడా ఆయన ఆ యొక్క సీతాకొక చిలుక తన ప్రాణమును కాపాడుకోవడానికి, తన దేహాన్ని కాపాడుకోవడానికి ఏదైతే ఆశ్రయంలో వెళ్ళిపోతుంటున్నదో, మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని నష్టాలు వచ్చినప్పుడు, దుఃఖములు వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ ఆపదలు తొలగిపోయే వరకు, ఈ కష్టములు తొలగిపోయే వరకు, ఈ యొక్క పరిస్థితులు లోకంలో జరిగేటువంటివి ఈ పరిస్థితులు తొలగిపోయే వరకు దేవుని యొక్క రెక్కలను మనం ఆశ్రయించే బిడ్డలుగా మనం ఉండాలి. ఉదయకాలం ప్రియ బిడ్డలారా, సంగమా, మన ఆత్మీయ జీవితంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకొని దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తుంటున్నాను. కనుక ఆయన ఎక్కలేనటువంటి ఎంతైన కొండ మీదకి మనకి ఇచ్చే దేవుడు అంటున్నాడు. ఆయన రెక్కల క్రింద మనం కాపాడేటువంటి దేవుడు ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తుంటున్నాను. కనుక ఇవన్నీ కూడా నేను చెప్పాను కనుక ఆఖరిగా 8వ వాక్యంలోకి వెళ్ళిపోదాం మనం. దినదినము అయ్యా, దినదినము కూడా నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కూడా కీర్తించే దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది. భక్తుడు అంటే, అయ్యా, దినదినము కూడా దినదినము నా మొక్కుబడులు నీకు చెల్లించినట్లు దినదినము కూడా మనం జీవితంలో దేవుని ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి. దినదినము దేవుడు ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి.
ప్రతిరోజు కూడా దేవునితో మనం మాట్లాడే బిడ్డలుగా ఉండాలి. దినము కూడా దేవా నా మొక్కుబలు నీకు చెల్లించినట్లు నీ నామము నిత్యము నేను కీర్తిస్తాను, నిత్యము కీర్తిస్తుంటున్నాను. ఈ యొక్క 61 కీర్తన ఎలాగ ఆరంభించబడ్డది? ప్రార్థన ద్వారా ఆరంభించబడ్డది. మొర్ర అనగా ప్రార్థన ద్వారా ఆరంభించబడ్డది. ముగించడం ఎలాగ ముగిస్తుంటున్నాడు? స్తుతులతో ముగిస్తుంటున్నాడు, స్తోత్రములతో ముగిస్తుంటున్నాడు. ఉదయకాలమున నువ్వు లేచినప్పుడు నువ్వు ప్రార్థన చేసి నీ దినచర్యలోనికి నువ్వు వెళ్ళిన తర్వాత, దినమంతా కూడా ఆయన నిన్ను తన రెక్కల క్రింద కాచి కాపాడిన తర్వాత, నీ పడకలోనికి వెళ్ళే ముందు దేవుని స్తుతించే మనసును కలిగిన వాడుగా ఉండాలి. దేవుడు దినమంతా ఆయన రెక్కల కింద నేను కాచి కాపాడాడు, మరణం నుండి నేను తప్పించాడు, రోగం రాకుండా నేను తప్పించాడు, ఆపద రాకుండా నేను తప్పించాడు. ఉదయకాలం లేస్తే నువ్వు ప్రార్థన చేశావు, దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు, ఆయన రెక్కల కింద నేను కాచాడు. కృతజ్ఞతగా నీవేం చేయాలని పడకలోకి వెళ్ళే ముందు ఆయన కృతజ్ఞత చెల్లించే మనసు మనం కలిగిన వారుగా ఉండాలి. ప్రార్థనతో ఆరంభించాడు భక్తుడు, స్తుతులతో ముగిస్తుంటున్నాడు. నీ జీవితమును కూడా ప్రార్థనతో ఆరంభించు, స్తుతులతో ముగించు. నీ జీవితానికి కూడా ప్రార్థనతో ఆరంభించు. ఉదయ కాలంలో లేస్తూనే స్తుతుల ద్వారా పిల్లలు మన జీవితాన్ని మనం ముగించేవారుగా ఉండాలి. దేవుడు పిల్లల భక్తుల ద్వారా ఎన్నో పాఠాలు దేవుడు మనకు నేర్పించేవాడు అంటున్నాడు. ఎన్నో ఆత్మీయ జీవితాలు మనం నేర్చుకోవడం పెట్టున్నాము. కనుక రండి, చిన్న కీర్తనను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుడు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండలోనికి ఆత్మీయమైన కొండలు ఎన్నో ఉంటున్నవి కనుక ఒక్కొక్క కొండ గురించి మనం జ్ఞానం చేసినప్పుడు ప్రియులారా ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్చుకోగలుగుతాము. కనుక ఆయన రెక్కల గురించి ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతాము. కనుక ఆయన రెక్కలను విడిచిపెట్టి మనము ఎక్కడికి కూడా పోవద్దని దేవుడు ఒక వాక్యాన్ని పెట్టి నేను సెలవిస్తుంటున్నాను. కనుక చిన్న కీర్తన దేవుడు ఆశ్రయించి దీవించును గాక.